నట యశస్వి విఖ్యాత నటుడు స్వర్గీయ ఎస్వి రంగారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. చారిత్రక, పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాలలో తన నటన విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు ప్రజల మనస్సులను దోచుకున్న ఎస్వి రంగారావు జయంతిని బుధవారం తిరుపతిలోని కేబీఆర్ రెసిడెన్సీ నందు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వి రంగారావు నటన, ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఏ ఇతర నటులు చేయలేరని కొనియాడారు. ఆయన నటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. అనంతరం సినీ, నాటక రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న పొన్నాల జేజిరెడ్డి, శంబోల హర్నాథ్లను సత్కరించి ఎస్వి రంగారావు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రంలో ఎస్వి రంగారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఎస్వి రంగారావు గారు సాంఘికంగా కానీ, పౌరాణికంగా కానీ, చారిత్రాత్మక నటనతో అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడుగా కానీ, కీచకుడుగా కానీ అలాంటి వేషధారణలతో మనము ముందు దుర్యోధనుడు ఎట్టుంటాడో చూసినలేం. ఇప్పుడు ఈయన పాత్రలో ఆ వేషధారణంతో ఈ విధంగా ఉంటాడు అనే విధంగా అద్భుతంగా నటించిన నటుడు ఎస్వి రంగారావు గారు. పాండవ వనవాసంలో దుర్యోధనుడుగా కానీ, అలాగే నర్తనశాలలో కీచకుడుగా, మాయాబజార్లో ఘటోద్గజుడుగా ఇలాంటి పౌరాణిక వేషధారణలు వేసి అందరి మన్ననలు పొందారు. ఇది 1990వ సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభించాం. 34 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని అనివార్య కార్యాల వలన ప్రేక్షకాదరణ తగ్గి నాటకాలను మేము తగ్గించాము. కానీ పిల్లల్లో మన కల్చర్, జానపద నృత్యాలు, క్లాసికల్ నృత్యాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆసక్తి పెంచడానికి ప్రతి సంవత్సరం వాటిని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మన సావిత్రి గారి, కినే నాగేశ్వర గారు, ఎన్టీ రామారావు, అలాగే ఎస్వి రంగారావు వీళ్ళ జయంతి ఉత్సవాల్లో రంగస్థల కళాకారులను సత్కరిస్తూ ఒక ఇదిగా తీసుకొని వస్తున్నాం మేము. ఈ కార్యక్రమాలంతా కూడా మాకు తోడ్పాటును అందిస్తున్న కొత్తపల్లి మునిరత్నం గారికి, కేబీఆర్ హోటల్ అధినేత వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. ముఖ్యంగా గోపీనాథ్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలైన ఆయన సొంత ఖర్చులతో అది ఎంత వ్యయమైనా కూడా వచ్చి నిర్వహిస్తున్నందుకు మేము ప్రత్యేక అభినందనలు.